బయటకు వచ్చి 19 ఎలక్షన్స్లో తెలుగుదేశం ఇండిపెండెంట్గాను బీజేపీ అసలు ఇండిపెండెంట్గాను కంటెస్ట్ చేసిన ఉదంతో స్టేట్లో ఉన్నప్పుడు ఇది ఏదో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 15-20 ఏళ్ల శాశ్వత ప్రయోజనం అంటే వాళ్ళిద్దరికీ మేబీ అండర్స్టాండింగ్ బికాజ్ ఆయన స్వచ్ఛందంగా పనిచేయలేరు కాబట్టి తెలుగుదేశం ఆచ్ఛేదంతో ముందుకెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ అవ్వచ్చు. బట్ వేర్ ఇన్ ద నేషనల్ ప్రాస్పెక్టివ్లో ఎన్డీఏ కూటమికి ఎవరితో ఎలాంటి అవసరాలు ఉంటాయి అన్న దగ్గర పెద్దలు అనేది ఏంటంటే వాళ్ళు ఇన్ఫార్మ్డ్ సోర్సెస్ అండి. వీ కెనాట్ బీ లిటిల్ అవర్ సెల్స్ బిఫోర్ దోస్ టూ రీజనల్ పార్టీస్. ఏది మన కూటమిలో ఉన్న మనం 8 సంఖ్య తక్కువే కావచ్చు, బట్ వీ నీడ్ టు షో అవర్ ప్రాసెస్నెస్. ఆ విషయంలో మనం ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు. ఎందుకు తగ్గుంటున్నాం ఆంధ్రప్రదేశ్లో అనే మాట బీజేపీలో వచ్చేస్తుంది. ఖచ్చితంగా వస్తుంది సార్. ఇప్పుడు మీకు ఎండ్ ఆఫ్ ద డే స్టేట్ ప్రాస్పెక్టివ్ది ఎన్డీఏ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. ఇప్పుడు ఇదే తెలుగుదేశం గవర్నమెంట్ అనుకోండి సార్, ఎవరు బాధపడరు. వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్డీఏ కూటమికి జాతీయ స్థాయిలో సపోర్ట్ ఇస్తున్నారు, గతంలో లాగా 2 పోస్టులు తీసుకున్నారు అన్నది ఉదంతం. మీ గ్యాప్ ఉందో లేదు, బాలయోగి గారి టైంలో అలాంటివి స్పీకర్ పదవి మాత్రమే తీసుకుని స్టేట్ ప్రాస్పెక్టివ్స్లో డ్రైవ్ అవుతున్నారు, ఎన్డీఏలో ఉన్నారు అన్నది ఒక. బట్ వేర్ ఇట్ కమ్స్ టు హియర్ పార్ట్ పార్సల్స్గా ఉంటూ అండ్ స్టేట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ డివేట్ అవుతుంది. ఏది జరగడానికి బీజేపీకి బెంగ పట్టుకుంది, బీజేపీ రివ్యూ చేసుకుంటోంది, జగన్మోహన్ రెడ్డి కదలికల్ని గమనిస్తోంది, ఆయన అడుగులు ఎలా వెయ్యాలో అనే దానికి సంబంధించి పరోక్షంగా ఇండికేషన్స్ ఇస్తుంది అనేది సమాచారం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీకి నెక్స్ట్ 5 years ఎలా ప్లానింగ్ అనేది భయం ఉంది, భరోసా లేకుండా ఉంది. రెండోది తెలుగుదేశానికి అయితే నిరంతరం భయం ఉంది, పవన్ కళ్యాణ్కి అయితే నిస్సహాయ స్థితి ఉంది. తెలుగుదేశం లేకపోతే నేను అడుగు ముందుకు వేయలేను అన్నది. సో ఈ మూడిట్లోంచి వాళ్ళు ఎప్పుడైనా రీడ్ చేసేది ఎట్లా ఉంటుందంటే ఎస్ వాట్ విల్ బి ద నెక్స్ట్ స్టెప్ అన్నది చూస్తారు. నెక్స్ట్ స్టెప్తో వీళ్ళతో పడుతుంది ఆ స్టెప్. 7 అడుగుల సప్తపత్తు ఈవిడ నాతో జీవితాంతం ఉంటుందో లేదన్నది మనం ఫస్ట్ 1 weekలోనే తెలిసిపోద్ది సాధారణ విచారణ యొక్క ఆవశ్యకత. సో తదనంతరం జరిగే కాన్సిక్వెన్సెస్ రిప్లికేషన్స్ ఎట్లా ఉంటాయి. అండ్ భూ సమీకరణకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం కొంత డిస్సాటిస్ఫైడ్గా ఉన్నట్టు సమాచారం. ఆబ్వియస్లీ సార్, ఇప్పుడు అంటే ఒక మాట వచ్చిందండి, మన బీజేపీ అంటే ఎన్డీఏ లోగడ పరిపాలించినప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 3 రాష్ట్రాలకి కొత్త రాజధానులు కట్టుకున్నారు. అప్పుడు లేని గలభా ఇక్కడే ఎందుకు జరుగుతోంది? అదే చెప్తున్నాను సార్. కాంగ్రెస్ ఉన్నప్పుడు 3 రాష్ట్రాలు విభజిస్తే బీజేపీ ఆయల్లో ఒక్క పొరపచ్చరాలే. కానీ బీజేపీ ఇండైరెక్ట్గా సహకరించి కాంగ్రెస్ ఆయల్లో విభజన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి మోస్ట్ అన్సర్టనిటీ ఈ రోజుకి కూడా డ్రైవ్ అవుతుంది, ఈవెన్ ఆఫ్టర్ 10 years ఆల్సో. రిజాల్వ్ చేయలేనంత ఇష్యూస్ని పెట్టుకొని ఎందుకు ఏ ప్రాస్పెక్ట్లో విభజించారన్న దానికి ప్రశ్నకి ఇరు పార్టీల దగ్గర సమాధానం లేదు. ఏమంటే కాంగ్రెస్ను ఓడగొడుతున్న ఆనందంతో మనం ఉన్నాం, కానీ అసలు కాంగ్రెస్ని తీసుకొచ్చి నిలబెట్టే అంత పరిస్థితి ఎక్కడ స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ ఇక్కడ ఉన్న రీజనల్ పార్టీలు ఆ పని చేయట్లేదు, మీరు గమనించట్లేదు. ఇప్పుడు ఇదే పార్లమెంటు వేదికగా మీరు విభజన హామీలకి సంబంధించిన ఇన్సూరెన్సెస్ గౌరవ ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో విభజించినప్పుడు వాట్ ఆర్ ద అష్యూరెన్సెస్ మీరు ఇచ్చినవన్నీ నీటి మీద రాతల్లాగే ఉన్నాయి. మాటల మూటలు తప్ప, మూట తెరిస్తే దాంట్లో పాత బట్టలు తప్ప ఇంకేం లేవు. సో ఎలా ఉండబోతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ఫైనల్గా చెప్పండి. అంటే ఇప్పుడు ఆయన ప్రజల్లోకి వెళ్తాడు సార్, వాళ్ళ శ్రేణులన్నీ ప్రజల్లోకి వస్తాయి, ఒక యాక్టివిటీ స్టార్ట్ అయిపోయిందని అర్థం. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ అసాంఘిక శక్తులను ఎంబడేసుకుని తిరగడు కదా, వాళ్ళ ప్రభుత్వం అంటుందండి, ప్రభుత్వం ఆయన అన్నేమండి సార్. ఇప్పుడు మీకు నియోజకవర్గంలో ఒక నియోజకవర్గం ఏదైనా మీరు తీసుకోండి, అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ శ్రేణులు తిరుగుతారు, వేరే దగ్గర నుంచి అసాంఘిక శక్తులు వచ్చాయని మీరు అభూత కల్పనలు కల్పిస్తారు. ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో ద సేమ్ యాక్టివిటీ విల్ టేక్స్ ప్లేస్. ఆయన 9 నెలలు పిలిపించారు గతంలో ఇంటి గడప గడపకి వైఎస్ఆర్సీపీ అని. ఇప్పుడు వీళ్ళు కూడా గడప గడపకి మేనిఫెస్టో కార్యక్రమం పిలిచి వాళ్ళు మాట్లాడుతున్న లాంగ్వేజ్ వీళ్ళు మాట్లాడుతున్న లాంగ్వేజ్ ఒకసారి మీరు గమనించారా? చంద్రబాబు గారు మా మేనిఫెస్టో టార్గెట్ అండి పని వాళ్ళవడండి అడగడానికి తోలు తీసేస్తా ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. గతంలో కులం మతం చూడడం, నా వాడని లేదు నీ వాడని లేదు, అర్హుడైన ప్రతి ఒక్కడికి వెళ్ళండి అందిందులో చూడండి. దానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కేతిరెడ్డి గారే. నాకు ఇస్తే ఇవ్వలేత మాని అని తెలుగుదేశంకి సంబంధించిన నాయకులు మాట్లాడినా ఇవ్వలేమన్నది నిస్సహాయ స్థితి, నీకు తీలేం లేరా బాబు నువ్వు ఓటేస్తే లేకపోతే మాని అని వెళ్ళిపోయిన ఉదంతాలు ఉన్నాయి, చూసుకోవాలంటే ఆయన పాదయాత్రలో. సో ఇవన్నీ మనకేంటంటే ప్రజలు ఒక సంవత్సరం పాటు రుచి చూశారు సార్. 5 సంవత్సరాల ప్రతిఫలాన్ని ఇవాళ దానికన్నా ఇంకొంచెం ఎక్కువ వస్తాయన్న ప్రాస్పెక్టులో 124 స్థానాలు ఇచ్చిన కూటమి మనకేం చేసిందో ఈ సంవత్సర కాలంలో వాళ్ళకి తేటతెల్లమైంది. ముఖ్యంగా రైతుల వేతలు అది ప్రస్ఫుటించలేనిది. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ప్రోగ్రామ్ తోటి జనం ముందుకు రాబోతున్నారు. ఈసారైనా అసాంఘిక శక్తుల్ని దూరం పెట్టి ఆయన ఆ ప్రోగ్రాంలోకి వెళ్ళాలని చెప్పేసి క్యాడర్స్ కోరుకుంటున్నట్టు సమాచారం. అండ్